నిన్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశారు కదా. అయితే ఆయన రాయలసీమ గురించి కూడా ఒక మ్యాటర్ తీసుకురావడం జరిగింది. అయితే ఆయన ఏమన్నారు అంటే, ఒకప్పుడు రాయలసీమ పరిస్థితి చూస్తే అక్కడ నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాం. సో మనకి కోనసీమలో ఎలాగైతే పరిస్థితి ఉండేదో ఆ విధంగా ఇప్పుడు మరి రాయలసీమలో కూడా మనం చేయగలుగుతున్నాం. సో ఒకసారి మరి అంద్రినివా ద్వారా చూసుకోండి, మనం కుప్పం వరకు కూడా కృష్ణా జలాలను తీసుకెళ్ళగలిగాం. సో మరి ఇంకోటి ఏంటంటే, అప్పుడు అంతకుముందు మనం డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి మరి డ్రిప్ ఇరిగేషన్ వల్ల మనం చాలా సక్సెస్ అయ్యాం. సో దాంతో మరి వాళ్ళకి ఎటువంటి వాటర్ లాస్ కానీ లేదంటే వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేయగలిగాం. సో కాబట్టి మరి మీరు ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలా. సో రాబోయే రోజుల్లో మరి వాణిజ్య పంటలకు కూడా మరి ఎటువంటి నష్టం కలగకుండా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని మరి వాటన్నిటికి కూడా లాభం వచ్చేలా చేయాలి అని చెప్పేసి మరి కలెక్టర్లందరికీ కూడా మరి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట.